లారెన్స్ స్పెయిన్ దేశస్థుడు. తండ్రి పేరు ఓరెంటియన్, తల్లి పేరు పేషెన్స్. వీరు మిక్కిలి భక్తిపరులు. వీరి కుమారుడైన లారెన్స్ సర్గోసా అను నగరమునందు విద్యను అభ్యసించెను. ఇతడు రోమాపట్నంనకు పోవుచుండగా మార్గమధ్యలో భక్తుడైన సీక్రెట్స్ను కలిసెను. అతడు లారెన్స్కు సువార్తను బోధించగా లారెన్స్ హృదయం క్రీస్తు వెలుగుతో నింపబడెను. ఆ తరువాత వారిద్దరు క్రీస్తునందు గొప్ప మిత్రులైరి. కొంతకాలమునకు సీక్రెట్స్ రోమాపట్నమునకు అధ్యక్షుడవుతాడు. అతడు తన స్నేహితుడైన లారెన్స్ను సంఘ ఆస్తిపై, ఆర్థిక విషయాలపై పెద్దగాను కాపరిగాను ఏర్పరచుకుంటాడు. ఆ దినములలో సమిష్టిగా ఉన్న ఆస్తిని రోగులకు, బలహీనులకు పంచిపెట్టు బాధ్యతను నమ్మకముగా లారెన్స్ చూచుకుంటాడు. 1500 మంది బీదల పోషణను ప్రార్థనాపూర్వకముగా లారెన్స్ చేయుచుండెను. అట్లు క్రైస్తవులు శాంతి సమాధానములతో వర్ధిల్లుచుండగా అకస్మాత్తుగా శ్రమలు వచ్చెను. దానికి కారణము ఆనాటి సామ్రాజ్యములో ప్లేగు వ్యాధి వలన అనేకులు పీడింపబడుచుండగా క్రైస్తవులు మాత్రం ఆరోగ్యముగా అభివృద్ధి చెందుచుండిరి. క్రైస్తవులు రోమా దేవతలను నిరాకరించటం వలన ఆ దేవతలు ఆగ్రహించి ప్లేగు రోగాన్ని పంపినవని తలంచి వలీరియన్ చక్రవర్తి క్రైస్తవులు కూడా రోమా దేవతలకు బలి అర్పింపవలెనని, లేని ఎడల చంపబడవలెనని ఆజ్ఞ జారీ చేసెను. ఈ శాసనము వలన బలి అర్పించుటకు నిరాకరించిన సీక్రెట్స్ను బంధించి చెరసాలలో వేసి చివరికి మరణశిక్ష విధించెను. ఈ విషయం లారెన్స్ను ఎంతో కలవరపరిచెను. క్రైస్తవులు అనేకులు రహస్యముగా చేరుకొని ప్రార్థించుట మొదలుపెట్టిరి. లారెన్స్ అట్టి వారిని బలపరుస్తూ రహస్య గదులలో, గుహలలో చేరిన వారితో ప్రార్థించుచుండెను. చివరికి లారెన్స్ను కూడా బంధించి అతని దగ్గర ఉన్న సంఘద్రవ్యము యొక్క వివరములను రాబట్టుటకు హిప్పాలిటస్ అను సైనికునికి అప్పగించిరి. అతడు లారెన్స్ను చెరసాలలో ఉంచగా ఆ చెరసాలలో లారెన్స్ యేసు నామములు ప్రార్థించుట ద్వారా ఆ చెరసాలలో ఉన్నవారందరూ స్వస్థతలు పొందిరి. అతనిని బంధించిన హిప్పాలిటస్ కూడా యేసు ప్రభువును నమ్ముకొనెను. అయితే చక్రవర్తి దాచబడిన ధనము విషయమును 3 దినములలో లారెన్స్ చెప్పవలెనని ఆజ్ఞాపించెను. లారెన్స్ ఊరిలోని అంగవిహీనులను, గ్రుడ్డివారిని, దిక్కులేని నిస్సహాయులను సమకూర్చి వారందరినీ రాజసమ్ముఖమున నిలపెట్టి, చక్రవర్తి, ఇదిగో నా ఆస్తి, ఇదే దాచబడిన ధనము, క్రీస్తునందు విశ్వాసముంచిన వీరే గొప్ప ధనాగారము అని చెప్పెను. అయితే ఆ మాటలకు కోపోగ్రుడైన చక్రవర్తి లారెన్స్ను చిత్రవధ చేయుటకు ఆజ్ఞాపించెను. లారెన్స్ను కొరడాలతో కొట్టి, మండుచున్న పట్టుకారులతో శరీరమును గుచ్చి, కాలుచున్న ఇనుప పెనముపై దొర్లించి తల బ్రద్దలు చేసి చంపిరి. అయితే లారెన్స్ ఆ శ్రమలలో కూడా ప్రభువును స్తుతించుచు, స్తుతిపాత్రుడైన యేసు ప్రభు, నీ సేవకుడునైన నాపై కృప చూపించమని ప్రార్థించెను. అతని ప్రాణం పోవుచున్నప్పుడు అతని ముఖములో ఆనందము, గొప్ప వెలుగు ఉండెను. పరలోక ద్వారము అతనికై తెరవబడి ఉండెను. ఈ సంభవము క్రీస్తు శతాబ్దము 258 సంవత్సరము ఆగస్టు 10వ తేదీన జరిగెను.